భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది. కానీ ప్రేమ కంటే ఎక్కువ నమ్మకం, గౌరవం ఉండాలి. ఇద్దరిలో అలా ఉంటే ఇద్దరి లైఫ్ బాగుంటుంది. ఒకరి మీద ఒకరు నమ్మకం లేకుంటే మంచి మాట కూడా బూతులా వినిపిస్తుంది. అదే నమ్మకం ఉంది అనుకోండి, బూతు మాట అన్నా కూడా నారాయణ అని వినిపిస్తుంది. హాయ్ అండి. హలో, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నానండి. ఏం లేదండి, నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి, యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి రేణు న్యూ అఫీషియల్ ఛానల్ అండి. నా పేరు వచ్చి రేణు జైస్వాల్. పూర్తి పేరు వచ్చి రేణుకా జైస్వాల్ అండి. మా ఆయన పేరు చెప్పను, ఎందుకంటే భర్త పేరు చెప్పొద్దు కాబట్టి. ఇతను మా ఆయన. మా ఆయనకైతే తెలుగు రాదండి. నేనైతే తెలుగు, నాది తెలంగాణ, మా ఆయనది మహారాష్ట్ర అండి. మరి మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అంటే కాదండి, మాది అరేంజ్ మ్యారేజే. కాకపోతే మహారాష్ట్ర, తెలంగాణ. మేము ఎలా మాట్లాడతామని మీకు డౌట్ వచ్చేసే ఉంటుంది కదా. మేము ఎలా మాట్లాడతామని అంటే, మా ఆయన హిందీలో మాట్లాడతాడు, నేను తెలుగులో మాట్లాడతాను. నాకేమో హిందీ అర్థమవుతుంది, మా ఆయనకేమో తెలుగు అర్థమవుతుంది. కానీ తెలుగు అందరూ మాట్లాడితే మాత్రం మా ఆయనకు అర్థం కాదండి. నాతోనే నేనే మాట్లాడింది మాత్రమే అర్థమవుతుంది మా ఆయనకి. ఎలా అంటే అది ఆయనకు కూడా చెప్పలేదు. నేను అడుగుతాను, మరి నేను మాట్లాడిన భాష అదే, అంటే వేరే వాళ్ళు మాట్లాడిన భాష కూడా తెలుగే కదా, ఎందుకు మరి మీకు అర్థం కాదండి అంటే, మాలూమ్ నహీ ముझे అని అంటాడు. అంటే నేను చెప్పిందే అర్థమవుతుందని చెప్తాడు అన్నట్టు మా ఆయన. ఇది మా ఇంట్రడక్షన్ అండి. మేమిద్దరం అయితే ఉంటాము. నాకు ఇష్టం వచ్చిందైతే సాంగ్స్ చాలా వింటాను, అది కూడా తెలుగుదే. హిందీ కొంచెం హిందీ మాట్లాడిందంటే ఆయనకైతే చాలా భయం అండి. ఎవరినన్నా తిట్టేస్తానేమో అని హిందీ రాదు కదండి మనకు. వాళ్ళది అంటే కొంచెం మంచిగా ఉంటుంది, వాళ్ళు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. మనం అలా ఇవ్వం కదా, మన నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేస్తాము. అందుకని మా ఆయనకి భయం అన్నట్టు. ఎవరన్నా పెద్దవాళ్ళు, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతోటి సరిగ్గా మాట్లాడనివ్వరు అన్నట్టు. మాట్లాడకు అని అంటాడు. నేనైతే ఇందుకే మా ఆయనతోటి తెలుగే మాట్లాడతాను. ఒకవేళ హిందీ మాట్లాడిననుకో మా ఆయనకు తిట్టినట్టు అనిపిస్తుందండి. మంచిగా అనిపించదు. అందుకే నేను తెలుగులోనే మాట్లాడతాను. ఆయన అర్థం చేసుకుంటాడు ప్రతి విషయాన్ని. ఒకవేళ తప్పు మాట్లాడినా కూడా చెప్పేస్తాడు, అలా కాదు ఇలా అను అని. అలా కూడా మేము ఇన్స్టాలో కూడా అలా మరాఠీలా, హిందీలా రీల్స్ చేశాను. ఇలా చెయ్యు, అలా చెయ్యు అని అంటే అలా చేశాను అన్నట్టు. మేమిద్దరం అయితే ఎప్పుడు హ్యాపీగానే ఉంటామండి. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు చేసుకొని కూడా మాట్లాడేస్తాము. నాకైతే పాటలు వినడం ఇష్టము. బాత్రూమ్ సింగర్ నండోయ్. సింగర్ అంటే పాటలు పాడచ్చు కదా అని కాదండి, బాత్రూమ్ సింగర్ నేను. మా ఆయననైతే చాలా బాగా పాడతాడు హిందీలో. ఆయన కూడా బాత్రూమ్ సింగరే అండి. ఇదండి మా ఇంట్రడక్షన్. ఎలా ఉంది? వీడియో గిన నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.